హాయ్ అండి. డైలేదాలో తర్వాత భాగం వినండి. భక్తులందరూ వెళ్ళిపోయారు. అతను మాత్రం రాలేదు. ఆ ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేశాడు సోమేష్. ఏదో ఆలోచనలో ఉన్నావు. ఏమైంది? అంది శారదమ్మ. నేను ఈరోజు ఉదయం వెళ్ళేసరికి ఎలా వెళ్ళాడో తెలీదు. గుళ్ళో అరుగు మీద పడుకునున్నాడు ఒక తాత. ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టమన్నాడు. నేను పాచిమొఖంతో కాదు, వెళ్ళి స్నానం చేసిరా, ఈలోపు దేవుడికి నివేదించేస్తాను, ప్రసాదం పెడతాను అని చెప్పాను. చెరువుకు వెళ్ళే దారి చూపించాను. వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు. అతని కోసం ఉంచిన ప్రసాదమే ఇది అన్నాడు సోమేష్. ఏది ఎవరికి ప్రాప్తమో. ఈసారి ఉదయం వెళ్ళేటప్పుడు ఏవైనా పళ్ళు తీసుకువెళ్ళు. అరటిపళ్ళు అయితే ఎప్పుడూ మన ఇంట్లో ఉంటాయి కదా అంది శారదమ్మ. అదే చెయ్యాలి. ఆకలిగా ఉంది అంటే ఏం పెట్టలేకపోయాను. అదే బాధ అంతే అన్నాడు. ఎవరో పెట్టి ఉంటారు, లేకపోతే వచ్చేవాడేమో అంది. ఆ రోజు సాయంత్రం కూడా చూశాడు, రాలేదు. మర్నాడు ఉదయం వెళ్తుంటే శారదమ్మ ఒక కవర్లో అరటిపండు, కొబ్బరి ఉండలు వేసి పార్వతి చేతికిచ్చి తమ్ముడు వెనకే వెళ్ళి అతను ఉంటే ఇచ్చిరా అంది. అక్కా తమ్ముళ్ళిద్దరూ గుడి దగ్గరికి వెళ్ళేసరికి తలుపులు తీసి లోపలికి వెళ్తుంటే తడిబట్టలతో అరుగు మీద కూర్చొని ఉన్నాడు. పార్వతి ఆ కవర్ అక్కడ పెట్టి అదంతా శుభ్రం చేస్తోంది. అయ్యో, ఇంత చలిలో తడిబట్టలతో ఉన్నావా? మార్చుకో పంచా అన్నాడు సోమేష్. మార్చుకుంటాలే, స్నానం చేస్తే గాని పెట్టను అన్నావు కదా, అందుకే స్నానం చేసి వచ్చాను అన్నాడు. వినాయకుని నీళ్లతో శుభ్రం చేసి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి బయటకొస్తూ అమ్మ పార్వతి చేతికిచ్చి నీకిమ్మని పంపించింది అన్నాడు. దాంట్లో అరటిపళ్ళు, కొబ్బరి ఉండలు ఉన్నాయి, తీసుకో తాత అని అక్కడ పెట్టి, తాత నువ్వు ఇటు కూర్చుంటే ఇక్కడ కూడా శుభ్రం చేసేస్తాను అంది పార్వతి. నాన్నకు తోడుగా ఉంటూ ఇదంతా శుభ్రం చేశావు. ఇప్పుడు తమ్ముడికి తోడుగా ఉంటూ ఇదంతా చేస్తున్నావా? ఈ పుణ్యం ఊరికే పోదులే, నీకు మంచి జీవితం వస్తుంది అన్నాడు. ఎక్కడికి వెళ్ళకు, పూజయ్యాక ప్రసాదం పెడతాను అన్నాడు సోమేష్ లోపలికి వెళ్తూ. నా పొట్టకి ఇవి చాలు, ఆ లింగానికి పెట్టు ఆ ప్రసాదం. మళ్ళీ రేపు వస్తాలే, ఇలాగే ఏదో ఒకటి పెడతావుగా అన్నాడు. నీ పేరేంటి తాత అంది పార్వతి. నీ ఇష్టం, ఏ పేరుతో పిలిచినా పలుకుతాను అన్నాడు. ఏ ఊరు తాత మీది అంది పార్వతి. ఈ ఊరు ఆ ఊరని లేదమ్మా, అన్ని ఊర్లు నావే అన్నాడు నవ్వుతూ. ఎక్కడుంటున్నావు అంది. ఊరి చివర ఉంటున్నాను అన్నాడు. సోమేష్ లోపలికి వెళ్ళి మంత్రాలు మొదలుపెట్టాడు. పార్వతి అక్కడ శుభ్రం చేస్తుండగానే వెళ్ళిపోయాడు. అందరికీ ప్రసాదం పెడుతున్నప్పుడు గుర్తొచ్చింది సోమేష్కి. ఎక్కడున్నాడు, వెళ్ళిపోయాడా అనుకుంటూ అందరికీ ఇస్తూ చూశాడు. ఎక్కడా కనపడలేదు. మళ్ళీ వెళ్ళిపోయాడు అనుకున్నాడు. అందరూ వెళ్ళాక సుబ్బారెడ్డి, పంతులు గారు, అబ్బాయి బుద్ధిమంతుడే, ఇవ్వచ్చు పార్వతమ్మని. అమ్మగారికి చెప్పండి, ఏ అలవాట్లు లేవట, బుద్ధిమంతుడే అన్నారు. పెళ్లి చూపులకు రమ్మనండి, అమ్మాయికి కూడా నచ్చితే ముందుకు పెడదాం అన్నాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వెంటనే చెప్పాడు. అమ్మా, అబ్బాయి బుద్ధిమంతుడేనట. సుబ్బారెడ్డి గారు ఎంక్వైరీ చేయించారు. మాట్లాడదాం వాళ్ళతో, పెళ్లి చూపులకు రమ్మందాం, అక్కకు కూడా నచ్చితే ముందుకు వెళ్దాం. సుబ్బారెడ్డి గారు కూడా అదే చెప్పారు అన్నాడు సోమేష్. అలాగే ఫోన్ చేయి అయితే, ముందు వాళ్ళకి ఆశలు ఏమున్నాయో తెలుసుకుని మనం తోగగలమో లేదో చూసుకుని రమ్మందాం. మావయ్యతో మాట్లాడు అంది శారదమ్మ. చిన్నక్క, ఆ ఫోన్ ఇలా తీసుకురా, మావయ్య నెంబరు ఫీడ్ చేశావు కదా అన్నాడు. ఇదిగో అని తీసుకొచ్చి ఇచ్చింది. మావయ్య అని ఉంది. దానికి చేశాడు, తీయలేదు. నెంబర్ కరెక్ట్గానే ఉందా, చూసావా? రింగ్ అయింది, ఎవరు తీయలేదు అన్నాడు. ఏదో పనిలో ఉండి ఉంటారులే, చేస్తాడులే చూసుకొని. రాసిపెట్టి ఉంటే ఎవరూ తప్పించలేరు. దీనికి కళ్యాణ్ గడియలు వచ్చేసినట్టున్నాయి అంది శారదమ్మ. సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పార్వతి. అక్క, అదంతా సిగ్గే అంటూ వెనకే వెళ్ళింది మాణిక్యాంబ. పెళ్ళికి ఖర్చు ఎంత అవుతుందమ్మా అన్నాడు. ముందే చెబుదాం, మనం గుళ్ళో చేసేద్దాం. ఎంత తక్కువ చూసుకున్నా అన్నిటికీ కలిపి ఒక 5 లక్షలు అవుతాయి. బ్యాంకులో అన్నీ చూసుకుంటే ఒక 3 ఉంటాయి. మిగిలినవి ఎక్కడైనా ఇప్పించమని అడుగుదాం. సుబ్బారెడ్డి గారు ఉన్నారుగా, ఆయనే చూసుకుంటారు అంది.
నేనేమి నేను ఇవేమీ ఆలోచించకుండా చదువు కోసం కట్టించుకున్నాను. లేకపోతే సరిపోయేవి కదా అన్నాడు. జరిగినది అంతా దైవ నిర్ణయం. ఇంత చేసి నువ్వు పరీక్ష రాయలేదు. అదే బాధగా ఉంది. ఎంతో ఇష్టపడ్డావు. ఆ పరీక్షలు కూడా రాసేస్తే సరిపోయేది అంది దిగులుగా. నాన్నగారుండగా జీవితం వేరు. ఇప్పుడు వేరు. అన్నిటికీ ఆయన ఉన్నారు అనిపించేది. ఇప్పుడు మీ ముగ్గురికి నేనా నమ్మకాన్ని ఇవ్వగలనా అన్నాడు. అది తండ్రిగా ఆయన ధర్మం. ఇప్పుడు ఈ కుటుంబానికి నువ్వు నీ ధర్మం నిర్వర్తిస్తున్నావు. మీ నాన్నగారు కోరుకుంది కూడా ఇదే. ఆయన తరువాత ఈ గుడిని నువ్వు చూసుకోవాలి అని ఆశపడ్డారు అంది. ఫోన్ రింగ్ అవుతోంది చూసి అమ్మా మావయ్య అన్నాడు. ముందు నువ్వు మాట్లాడి నాకివ్వు అంది. హలో మావయ్య, ఎలా ఉన్నారు? బిజీగా ఉన్నారా? మీతో అమ్మ మాట్లాడుతుందట. అందుకే చేశాను అంటూ తల్లికిచ్చాడు. అన్నయ్య ఎలా ఉన్నారు? అదే మీకు కట్నం ఆశలు ఏమైనా ఉన్నాయా? మేం తూగలమా లేదా తెలుసుకుని పెళ్లి చూపులకి రమ్మందామని అంది. అదే అనుకున్నాను. కానీ ఏమనుకోకు చెల్లెమ్మా. ఇది జరిగేలా కనిపించట్లేదు. నేను వస్తాలే. ఒకరోజు వచ్చి నేను మాట్లాడతాను నీతో అన్నాడు. అలాగే అన్నయ్య అని ఫోన్ పెట్టేసింది. ఏమన్నాడమ్మా మావయ్య అన్నాడు. ఇది జరిగేలా లేదు, ఏమనుకోవద్దు, వచ్చి మాట్లాడతాను అన్నాడు. ఎందుకని? మొన్న ఆయనంతటా ఆయనే వచ్చి అడిగారు. ఇప్పుడేమిటిలా అన్నాడు. దానికి రాసిపెట్టి లేదేమో ఆ అబ్బాయి అంది శారదమ్మ. రాసిపెట్టి లేనప్పుడు ఆశ పెట్టడం ఎందుకు? ఆశపడ్డాక అది అందదు అంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా అన్నాడు సోమేష్. ఆ శివయ్యకు ఇంకా మన మీద దయ కలగలేదు అంది. అమ్మా, నాకెందుకో నచ్చలేదు ఇలా అవ్వడం అన్నాడు. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే జీవితం ఏముందిరా? ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా అన్నది అంది. నిరాశగా బెంగగా అనిపిస్తోంది అన్నాడు. దానికి ఎవరితో రాసిపెట్టిందో వాళ్ళతోటే అవుతుంది. ఒకవేళ ఆ అబ్బాయితో రాసిపెట్టాడనుకో, ఏదో రకంగా మళ్ళీ వాళ్ళే వస్తారు వెనక్కి. మనల్ని నిరుత్సాహపరిచే సంఘటనలు జరిగినా అవన్నిటినీ వదిలేస్తూ ముందుకు వెళ్తేనే జీవితం. అప్పుడే విజయం చూడగలుగుతావు అంది. భోజనాలు చేస్తుంటే పార్వతిని అడిగాడు. అక్కా, నీకు ఇబ్బందిగా ఉందా ఈ పరిస్థితి అన్నాడు. ఏం లేదురా. నిజానికి నేనిప్పుడు నీ మీద ఇంత భారం పెట్టకూడదు అనుకున్నాను. ఆ ఈశ్వరుడు కూడా అదే అనుకున్నాడేమో. ఏం పర్లేదు. నువ్వు కొంచెం నిలదొక్కుంటే అప్పుడు చూద్దాం పెళ్లి సంగతి అంది పార్వతి. అంటే నీకు ఆశ కల్పించాం కదా, దానికి నువ్వేమైనా బాధపడుతున్నావా అని అన్నాడు. నేనేమైనా అబ్బాయిని చూశానా, మాట్లాడేనా అతని గురించి బెంగపడటానికి? నేను వద్దన్నాను. మీరందరూ కాదు బావుంటుంది అన్నారు. సరే చూస్తారులే అనుకున్నాను అంతే అంది. ఎంత తేలిగ్గా చెప్పేసిందో చూడు అంది మాణిక్యాంబ. ఈ సంవత్సరం పోతే నువ్వు బాగా కుదురుకుంటావు కనుక నెక్స్ట్ ఇయర్ చేద్దాం. నాకెక్కడ రాసి పెట్టిందో వాళ్ళే ఇలా వెతుక్కుంటూ వస్తారు. మనం నమ్మిన శివయ్య మనకు అన్యాయం చేయడు. నాకు ఆ నమ్మకం ఉంది అంది. మీరంతా ఇలా మాట్లాడుతున్నారు కానీ నాకెందుకో నచ్చలేదు. ఆయనకి నా మీద దయ లేదనుకుంటా అన్నాడు. ఇంతకంటే మంచి సంబంధం వస్తుందేమో, వాళ్ళే వచ్చి కోరి చేసుకుంటారేమో, అప్పుడు నువ్వే అంటావు అది తప్పడమే మంచిదయింది అని అంది పార్వతి. సరేలే, ఇంకెందుకు ఆ విషయాలు మాట్లాడకండి. ఇంకెక్కడితోటి వదిలేద్దాం. అన్నయ్య వచ్చి కదిపాడు. మళ్ళీ అతనే వద్దన్నాడు. మనము వదిలేద్దాం. ఎవరికి తగ్గ సంబంధాలు వాళ్ళకి వస్తాయి. ఏదో కట్నాలు బాగా ఇచ్చే సంబంధం దొరికి ఉంటుంది. పోనీలే, వాళ్ళు బాగుపడతారు. అక్కడ రాసి పెట్టిందేమో అతనికి అంది శారదమ్మ. అక్కడితో సంభాషణ ఆగిపోయినా సోమేష్ ఆలోచిస్తూనే ఉన్నాడు. నేనే అంత ఆశపడ్డాను. ఉద్యోగస్తునికి చేస్తున్నాము అని. అక్కకు కూడా ఉండి ఉంటుంది ఆశ. ఆడపిల్లలు మనసులో మాట చెప్పలేరు. మనం బాధపడకూడదని ఆలోచిస్తారు అనుకున్నాడు. సాయంత్రం పూజ చేసేటప్పుడు కూడా ఏంటయ్యా ఇలా చేశావు? దయలేదా నీకు మా మీద అన్నాడు శివయ్యని చూస్తూ. ఆయన చిరునవ్వు నవ్వుతున్నట్టు అనిపించింది. నవ్వుతున్నావా? చేసేవన్నీ చేసి నువ్వు ప్రశాంతంగా నవ్వుతూ కూర్చుంటావు. నాకు మనసులో ఎంతో కష్టంగా ఉంది అన్నాడు సోమేష్. ఆ శివయ్యతో మాట్లాడుతున్నారా పంతులు గారు?
నా గోడు కూడా కొంచెం చెప్పండి. అయ్యా! నా కొడుక్కి ఉద్యోగం రావట్లేదు. చదువుకున్నాడు. చదువుకు తగ్గ ఉద్యోగం రావట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరాశే ఎదురవుతోంది. ఆయనకు కొంచెం విన్నవించి ఏదైనా పూజ చేయించండి అన్నాడు. నీ గోత్రం పేరు చెప్పు అన్నాడు సోమేష్. పైడిపాల గోత్రం. నా పేరు రంగయ్యండి. పిల్లోడి పేరు మీద చేయించండి. ఆడి పేరు వీరేషు అన్నాడు. నాన్నగారు ఉంటే ఏదో ఒకటి చెప్పేవారు. ఇన్ని సోమవారాలు చెయ్యరా? లేదా మహాశివరాత్రి చెయ్యరా? అలా ఏదో ఒకటి చెప్పేవారు. అడగండి ఏం చేయమంటాడో ఆ శివయ్యని. ప్రతి మహాశివరాత్రికి ఉపవాసం ఉంటాను. వాడిని ఉద్యోగస్తుడిని చేసి ఒక ఇంటివాడిని చెయ్యి తండ్రి అన్నాడు రంగయ్య. అతనికి తీర్థప్రసాదాలు ఇవ్వటానికి బయటికి వస్తూ, నాతో పాటు ఆయన విన్నాడులెండి మీ కోరిక నెరవేరుతుంది. మొదలుపెట్టేయండి మీ కోరిక తీరాక చేయడం కాదు. అవుతుంది అని నమ్మి ఇప్పుడే మొదలుపెట్టేయండి అన్నాడు. తీర్థం తీసుకుని సోమేష్ ఇచ్చిన ప్రసాదం తీసుకుంటూ, అలాగే మీ చిత్తం మీరెలా చెప్తే అలాగే అన్నాడు. ప్రతి మనిషికి ఏదో ఒక కోరుకుంటుంది. అన్నీ సమృద్ధిగా ఉన్నవాళ్ళు ఎవరూ ఉండరా అనిపించింది సోమేష్కి. గుడికి వచ్చే వాళ్ళందరూ కూడా అంతే. అందరూ ఎవరి కోరిక వాళ్ళు కోరుకుంటారు. ఏ కోరికలు లేకపోతే ఏ గుడికి ఎవరూ వెళ్ళరేమో. అందుకే ఆయన అందరికీ ఏదో ఒక దాన్ని ఇస్తాడేమో. అలా ఆలోచిస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే ఆకాశం మేఘావృతం అయింది. రంగయ్య వాన వచ్చేలా ఉంది అనుకుంటూ వెళ్ళిపోయాడు. చిన్న చినుకులతో వర్షం మొదలైంది. ఏంటి ఈ ఆకస్మిక మార్పు? ఏమైనా తుఫానేమో? 2 రోజుల్లో మహాశివరాత్రి ఉంది. ముందుగానే చెప్పి ఉంచాడు. నాన్నగారున్నప్పుడు ఎలా జరిగేదో అలాగే జరగాలి. మీరు రావాలి అని. పక్క ఊరు బాబాయ్ వాళ్ళతో వాళ్ళొస్తాము అన్నారు. అక్కడే అరుగు మీద కూర్చుని వర్షాన్ని చూస్తూ ఆలోచిస్తున్నాడు. నాన్నగారుండగా భక్తిగా కాకుండా యాంత్రికంగా చేసేవాడిని. ఇప్పుడు పూర్తి బాధ్యత నా మీద ఉంది. అచ్చం నాన్నగారు చేసినట్టే చేశారు అనిపించుకోవాలి. రోడ్డు మీద వెళ్తూ, ఏమయ్యా పంతులు గారు, ఈ వానకి ఎవరొస్తారు? ఎళ్ళిపో ఇంటికి అన్నాడు ఒకతను. టైం అంటే టైమే. నాన్న అలాగే ఉండేవారు. వరదలు వచ్చినా కానీ ఆయన చేసే నిత్య పూజ టైమింగ్స్ మారేది కాదు. భక్తులెవరూ రాకపోతే ఆ ప్రసాదం ఆయనే వెళ్ళి బస్ స్టాండ్‌లో అడుక్కునే వాళ్ళకి పెట్టి వచ్చేవారు. అక్కడ వరకు ఎందుకు? ఇక్కడ ఎవరో ఒకరి ఇంట్లో ఇవ్వచ్చు కదా! అంటే ఇళ్ళల్లో వాళ్ళు ఏదో ఒకటి వండుకు తింటారు. ఈ వర్షంలో వాళ్ళకి పెట్టేదెవరు? అనేవారు. పరోపకారి అందరికీ వాళ్ళకి కావలసినంత ఇవ్వలేకపోయినా మనకు తోచినంత సాయం చెయ్యాలి అనేవారు. అలా ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు. గొడుగు పట్టుకుని మాణిక్యాంబ వచ్చింది. గుళ్ళో ఎవరూ ఉండి ఉండరు. ఒక్కడే ఉన్నాడేమో వెళ్ళు అంది అమ్మ. అలాగే ఉన్నావు అంటూ వచ్చి తను పక్కనే కూర్చుంది. ఒక్కడిలే నేను. అదిగో నాకు తోడు ఆయన ఉన్నాడు అన్నాడు లింగాన్ని చూపిస్తూ. నీకిలాంటివన్నీ నచ్చవు కదా! నీలో ఇంత మార్పుకి కారణం ఏంటి? అంది మాణిక్యాంబ. ఇక్కడితో ఈ భాగం అయింది. మరో భాగంతో మళ్ళీ కలుద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. కథ వ్రాయడం మీకిలా చెప్పడం బావుంది. మీకు కథ ఎలా అనిపించిందో మీరు చేసే కామెంటు ఎనలేని ఉత్సాహాన్ని, మరిన్ని మీ ముందుకు తెచ్చే ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీలా కథలు అంటే ఇష్టపడే వారికి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. బాయ్. మళ్ళీ ఇంకో భాగంలో కలుద్దాము.